హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐటీఐ డీజిల్ మెకానిక్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలామంది డీజిల్ మెకానిక్ మన వీడియో చేయమని అడుగుతున్నారు. ఖాళీగా లేక చేయలేదు. ఓకే, సారీ ఫ్రెండ్స్ అందరికి కూడా. నేను ఈరోజు మీకు డీజిల్ మెకానిక్లో ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. ఐటీఐ తర్వాత ఏం చదవాలి, అప్రెంటిస్షిప్ అనేది ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తుంటాయి, ప్రైవేట్ ఐటీఐ బెస్టా, గవర్నమెంట్ ఐటీఐ బెస్టా, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్లీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరూ చూసినట్లయితే మీకు బ్రీఫ్లీగా అనేది అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక్క పోస్ట్ పడినా అది నాదే అని ఎప్పుడైతే చదువుతావో అప్పుడు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది 100% కరెక్ట్ అనమాట. మీకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఏదైనా ఒక్క నోటిఫికేషన్, అంటే ఒకే ఒక్క పోస్ట్ ఉన్న నోటిఫికేషన్ వచ్చినా సరే అందరితో పాటు మీరు అప్లై చేయండి. తప్పకుండా బాగా చదువుకున్న ఒక్క పోస్ట్ని సంపాదించుకోండి. ఎందుకంటే మనకి ఒక్క ఉద్యోగం చాలు. ఉద్యోగం చేయాలంటే మనకు ఒకే ఒక పోస్ట్ చాలు. కాబట్టి ప్రతిదానికి కూడా మనం గట్టి పోటీతో చదవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో వస్తుంది ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనమాట. ఇది మన ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దాదాపు చూసిన వాళ్ళందరూ కూడా మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం డీజిల్ మెకానిక్ గురించి చూసుకున్నట్టయితే డీజిల్ మెకానిక్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇది డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎలిజిబిలిటీ, అసలు ఏం చదివిన తర్వాత డీజిల్ మెకానిక్ మనం చదవచ్చు, ప్రైవేట్ ఐటీఐ బెస్టా, గవర్నమెంట్ ఐటీఐ బెస్టా, లేకపోతే దాని ఫీజు ఎంత ఉంటుంది, అలాగే విచ్ సర్టిఫికేట్, ఎన్సీవీటీ బెస్టా, ఎస్సీవీటీ బెస్టా, మనకి అప్రెంటిస్షిప్ ఆప్షన్ ఏంటి ఉంటాయి, వాట్ యూ విల్ లెర్న్, దీని ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు, అలాగే ఫర్దర్ లెర్నింగ్ పాత్వేస్, డీజిల్ మెకానిక్ చేసిన తర్వాత ఇంకా మీరు ఏం చదవగలరు, అలాగే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు ఈరోజు బ్రీఫ్లీగా నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి డీజిల్ మెకానిక్ డెఫినేషన్ ఏంటి, అసలు డీజిల్ మెకానిక్ అంటే ఏంటి. డీజిల్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రీబిల్డ్ డీజిల్ ఇంజిన్స్, పవర్ బస్సెస్, ట్రక్స్, షిప్స్, ట్రైన్స్ అండ్ అదర్ వెహికల్స్. మనకి అన్ని వెహికల్స్కి కూడా డీజిల్ మెకానిక్ అనేవాడు రిపేర్ చేస్తాడు, మెయింటెనెన్స్ చేస్తాడు, రీబిల్ట్ ఆఫ్ ది డీజిల్ ఇంజిన్ ఆఫ్ ది పవర్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, పవర్ ఇంజిన్స్ని కూడా మన వాళ్ళు మెయింటెనెన్స్ చేయగలిగి సత్తా డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఉంటుంది. దే ఆల్సో టెస్టింగ్ ఎక్విప్మెంట్ సచ్ ద డైనమోమీటర్తో వీళ్ళు వెహికల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. అలాగే విచ్ మీన్స్ ఇంజిన్ పవర్ అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇక డ్యూరేషన్ చూసుకున్నట్లయితే దాదాపు 1 year ఉంటుంది. 1 yearలో కూడా 2 సెమిస్టర్స్ ఉంటాయి. 2 సెమిస్టర్కి కూడా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకి ఎలిజిబిలిటీ 10th క్లాస్ తర్వాత డీజిల్ మెకానిక్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇంటర్ కంప్లీట్ చేసినా జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మినిమం క్వాలిఫికేషన్ 10thతో జాయిన్ అవ్వచ్చు అనమాట. కాకపోతే 10th క్లాస్ అనేది 5 points, మినిమం 5 points వస్తే జాయిన్ అయితే మంచిది. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 5 points కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఎలాగైనా డీజిల్ మెకానిక్ వర్క్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని బతుకుదామంటే తప్పకుండా ఎవరైనా డీజిల్ మెకానిక్ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక ప్రైవేట్ ఐటీఐ అండ్ గవర్నమెంట్ ఐటీఐ, ప్రైవేట్ ఐటీఐ బెస్టా, గవర్నమెంట్ ఐటీఐ బెస్టా అంటే చూడండి, రెండు ఈక్వల్, రెండు ఒకటే. ఇప్పుడు గవర్నమెంట్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావు, అటువంటిది ఏమీ లేదు. రెండు ఐటీఐలు ఒకటే. కాకపోతే గవర్నమెంట్ ఐటీఐకి ఉన్న గుడ్ నేమ్ ఏంటంటే ఫ్యాకల్టీ బాగుంటుంది, మనకి ప్రాక్టికల్ కానీ ట్రేడ్ థియరీ కానీ అన్నీ కూడా చాలా బాగా చెప్తారని చెప్పేసి గవర్నమెంట్ ఐటీ గుడ్ విల్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఐటీలో సెలెక్టెడ్ ఫ్యాకల్టీస్ అనేది ఉంటారు. మీరు ప్రైవేట్ ఐటీ జాయిన్ అవుదామని ఉద్దేశం ఉంటే తప్పకుండా మీకు రోజు అంటే మంచి ఫ్యాకల్టీ ఎక్కడైతే ఏ ప్రైవేట్ ఐటీఐలతో మీకు దొరుకుతుందో ఆ ప్రైవేట్ ఐటీఐలో చూజ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఫీజు ఎలా ఉంటుందంటే మనకి గవర్నమెంట్ ఐటీఐలో అయితే మాత్రం దాదాపు 6,000 నుంచి 8,000 అవుతుంది 2 సెమిస్టర్లకి 1 yearకి కలిపి. ఇది ఏ విధంగా అంటే ఓన్లీ మన బట్టలకి, బస్ పాస్కి, కొన్ని బుక్స్కి మాత్రమే ఈ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఐటీఐలో ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండవు. కానీ ప్రైవేట్ ఐటీఐలో మాత్రం బిల్డింగ్ మెయింటెనెన్స్ ఫీజెస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. టోటల్గా 25,000 నుంచి 30,000 వరకు మనకి ఇయర్కి అనేది అవుతుందన్నమాట. మనకి విచ్ సర్టిఫికేట్ ది బెస్ట్ అంటే ఎన్సీవీటీ బెస్ట్, ఎస్సీవీటీ బెస్ట్ అంటే నేషనల్ కౌన్సిలర్ వొకేషనల్ ట్రైనింగ్, అలాగే స్టేట్ కౌన్సిలర్ వొకేషనల్ ట్రైనింగ్ అని 2 ఉంటుందన్నమాట. మనకి ఎన్సీవీటీ అంటే ఏంటి, ఎస్సీవీటీ అంటే ఏంటి, అసలు దీని గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎన్సీవీటీ, ఎస్సీవీటీ డిఫరెన్స్ అని మీరు అది చూసినట్లయితే మీకు బ్రీఫ్లీగా అర్థమవుతుందన్నమాట.
సో ఫ్రెండ్స్, ఎన్సీవీటీ అంటే నేషనల్ కౌన్సిలర్, అంటే నేషనల్ కౌన్సిలర్ డైరెక్ట్గా మనకి ఎన్సీవీటీ ఉంటుంది. ఎస్టీవీటీ అంటే స్టేట్ కౌన్సిలర్ అనమాట, అంటే నేషనల్ కౌన్సిలర్ వొకేషనల్ ట్రైనింగ్ అండర్లో స్టేట్ కౌన్సిలర్ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు 90% ఎన్సీవీటీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎన్సీవీటీలో సీట్ రాకపోతే ఎస్సీవీటీలో అప్పుడు మీరు చూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అప్రెంటిషిప్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? డీజిల్ మెకానిక్ అనేసరికి అప్రెంటిషిప్ ఆప్షన్స్ అనేవి మనకి ఇండియన్ రైల్వేస్లో ఉంటాయి. ఇండియన్ రైల్వేస్లో టోటల్గా 17 జోన్స్ ఉన్నాయి. 17 జోన్స్లో కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అనమాట. ఎక్కడ ఏ టైంకి ఎటువంటి నోటిఫికేషన్స్ పడతాయో తెలీదు, కానీ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ పడినప్పుడు మీరు అలర్ట్గా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కానీ దేనికైనా కానీ 99% అంటే 95% వరకు అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. www.apprenticeship.gov.inలోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు దాదాపు మీరు రైల్వేలో 50% అప్రెంటిషిప్ అనేది సంపాదించాలి తప్పకుండా, ఎందుకంటే మంచి జోన్ కాబట్టి ఎక్కువ జోన్, ఎక్కువ వేకెన్సీ వస్తాయి. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్లో వచ్చేసరికి నేవల్ డాక్ యార్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో ముంబైలో కానివ్వండి, కార్వార్లో కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, మస్గన్ డాక్ లిమిటెడ్ కానివ్వండి, ఇందులోని డీజిల్ మెకానిక్ అప్రెంటిషిప్ అనేవి పడుతుంటాయి. అలాగే BHEL, NTPC, HPCL, ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్స్, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్స్, ఓఎన్జీసీలో కూడా తప్పకుండా అప్రెంటిషిప్లు పడతాయి. ఇందులోనే కాదు, ఇంకా ఈటీసీ, ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా వాటిలో అప్రెంటిషిప్లు పడతాయి. మీకు అప్రెంటిషిప్ గవర్నమెంట్ నుంచే చేయాలా అని ఏమీ లేదు. ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో అప్రెంటిషిప్ వచ్చినా సరిపోతుంది, మీరు చేయొచ్చు. కాకపోతే మనకి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ 1961 యాక్ట్ ప్రకారం ఎవరైతే మనకి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇస్తారో తప్పకుండా మీరు ఏ కంపెనీలోనైనా సరే అప్రెంటిస్ చేయొచ్చు. తప్పకుండా గవర్నమెంట్ కంపెనీలోనే అప్రెంటిషిప్ చేయాలని రూల్ ఏమీ లేదు. గవర్నమెంట్లో చేసినా ప్రైవేట్లో చేసినా అప్రెంటిషిప్ అనేది ఒకటే. ఇక మనకి ఇంకా అప్రెంటిషిప్ దొరికేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఏపీఎస్ఆర్టీసీలో తప్పకుండా మంచి ఏపీఎస్ఆర్టీసీ మనకి టీఎస్ఆర్టీసీలో మంచి అవకాశం అనమాట. ఎందుకంటే డీజిల్ మెకానిక్ అంటే సాధారణంగా వెహికల్స్కి సంబంధించింది ఏంటి ఉంది, మనకి ఏపీఎస్ఆర్టీసీ ఉంది, టీఎస్ఆర్టీసీ ఉంది. ఇందులో కూడా మీరు అప్రెంటిషిప్ అనేది 50% సంపాదించుకోవచ్చు. అంటే మీరు ఇవన్నిటి మీద ఆధారపడకుండా రైల్వేస్లోని అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలోని మాత్రం మీరు అప్రెంటిస్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. అలాగే అక్కడక్కడ 1, 2, 3 వేకెన్సీలు పడినా సరే తప్పకుండా మీరు అప్లై చేస్తుండాలి. దాదాపు డీజిల్ మెకానిక్ వచ్చేసరికి 5 నుంచి 10 వేకెన్సీలు పడతాయి అనమాట. అంటే మీరు తప్పకుండా ఈ లిమిట్లోనే ఎక్కడ 5 నుంచి 10 వేకెన్సీలు పడినా తప్పకుండా మీరు అప్లై చేయాలి. ఏదో దగ్గర మీకు అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక వాట్ విల్ బి లెర్న్ అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏం నేర్చుకుంటారంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనీ షల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ది ఫాలోయింగ్ స్కిల్ అండ్ ప్రాపర్ సీక్వెన్స్. అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యేసరికి ఏంటంటే నేర్చుకుంటారని చూడండి. చెక్ అండ్ పర్ఫార్మెన్స్ మెజరింగ్ అండ్ మేక్ బై యూజింగ్ వేరియస్ మెజరింగ్స్ అండ్ మార్కింగ్ టూల్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు మార్కింగ్ టూల్స్, మెజరింగ్ టూల్స్ ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా ఫంక్షన్స్ ఉంటుందని క్లియర్గా తెలుస్తుంది అనమాట మీకు. అలాగే వెర్నియర్ కాలిపర్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, మైక్రోమీటర్ ఏ విధంగా యూజ్ చేస్తారు, టెలిస్కోప్ గేజెస్, అలాగే డైల్ బోర్ గేజెస్, డైల్ ఇండికేటర్స్, స్ట్రైట్ ఎడ్జెస్, అలాగే ఫిల్లర్ గేజెస్, థ్రెడ్ పిచ్ గేజెస్, వాక్యూమ్ గేజెస్, అలాగే టైర్ ప్రెజర్ గేజెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎన్ని గేజెస్ కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్లో క్లియర్గా మీకు యూజ్ చేయడం నేర్పిస్తారనమాట. అలాగే ప్లెయిన్ అండ్ పర్ఫార్మ్ బేసిక్ ఫేస్టింగ్ అండ్ ఫిట్టింగ్ ఆపరేషన్ బై యూజింగ్ ఆఫ్ కరెక్ట్ హ్యాండ్ టూల్స్ అండ్ మెషిన్ టూల్స్ ఎక్విప్మెంట్. అంటే మెషిన్ టూల్స్ కానీ హ్యాండ్ టూల్స్ కానీ మీకు ఏ విధంగా యూజ్ చేయాలో పర్ఫెక్ట్గా ఫిట్గా యూజ్ చేయడం కూడా మీకు సెమిస్టర్ 1లో నేర్పిస్తారు. అలాగే ట్రేస్ అండ్ టెస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సర్క్యూట్స్ అండ్ అసెంబ్లింగ్ సర్క్యూట్స్ అండ్ ఎన్సూర్ ఫంక్షనల్లీ ఆఫ్ సిస్టమ్స్. అంటే మనకి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి యొక్క సర్క్యూట్స్ అనేవి మీరు ఏ విధంగా అసెంబ్లింగ్ చేయాలో కూడా మీకు ఫస్ట్ సెమిస్టర్లో నేర్పిస్తారనమాట. అలాగే జాయిన్ కాంపోనెంట్స్ బై ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్. అంటే ఆర్క్ వెల్డింగ్ ద్వారా, గ్యాస్ వెల్డింగ్ ద్వారా మీరు ఎలాగా కాంపోనెంట్స్ని అటాచ్ చేస్తారనేది, అంటే జాయిన్ చేస్తారనేది కూడా మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. అలాగే ట్రేస్ అండ్ టెస్ట్ హైడ్రాలిక్ అండ్ పిన్యూమేటిక్ కాంపోనెంట్స్. అంటే మీకు గ్యాస్తో కూడినవి, ఆయిల్తో కూడినవి కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఏ విధంగా టెస్ట్ చేయాలి అంటే హైడ్రాలిక్ టెస్ట్స్ ఉంటాయి. అలాగే మనకి హైడ్రాలిక్ అండ్ పిన్యూమేటిక్ కాంపోనెంట్స్ అంటే మనకి కాంపోనెంట్స్ కొన్ని గాలితో పనిచేసి ఉంటాయి. అంటే హెయిర్ బ్లోయర్స్ అవి ఉంటాయి కదా, అవి కొన్ని పెద్దవి అనమాట. అలాగే హైడ్రాలిక్ ఉంటాయి. ఇలా హైడ్రాలిక్ని యూజ్ చేసుకొని పిన్యూమేటిక్ అంటే గాలితో సంబంధించిన కాంపోనెంట్స్ కూడా మీకు టెస్ట్ చేయడం అది నేర్పిస్తారు. అలాగే టెస్ట్ అండ్ ఇంటరప్ట్ వెహికల్స్ స్పెసిఫికేషన్ ఆఫ్ డేటా అండ్ విఐఎన్ అంటే ఏంటంటే మనకి వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. మీకు ఫస్ట్ ఇయర్లో ఈ స్పెసిఫికేషన్ వెహికల్ గురించి
ప్రతిదీ చెప్తారు స్పెసిఫికేషన్గా. అలాగే విఐ నెంబర్ గురించి కూడా చెప్తారు. సెలెక్ట్ అండ్ ఆపరేట్ సర్వీస్ స్టేషన్స్ ఎక్విప్మెంట్, అలాగే వేరు విధాల్లో ఆపరేషన్, వేరు విధాలుగా మనం ఎక్విప్మెంట్ని తీసుకొని ఏ విధంగా ఆపరేట్ చేయాలంటే కూడా మనకి నేర్పిస్తారన్నమాట. వాట్ విల్ యూ లెర్న్ అంటే మనకి సెకండ్ సెమిస్టర్లో ఏం నేర్పిస్తారంటే అండర్స్టాండ్ బేసిక్స్ ఆఫ్ ఇంజిన్ టైప్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వర్క్స్ అనమాట. అంటే ఒక ఇంజిన్ మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది దాని వర్కింగ్ ఏంటి, దాని యొక్క ఫీల్డ్ ఏంటి అనేది బ్రీఫ్లీగా మనకి సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి అర్థమవుతుంది. అలాగే డిస్మెంట్ అండ్ అసెంబుల్ టు డీజిల్ ఇంజిన్ ఫర్ ది వెహికల్ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ అలాంగ్ విత్ ది అదర్ అసెసరీస్ అండ్ 10Q టూల్స్ అండ్ టూల్స్. అంటే పర్ఫెక్ట్గా ఏదైనా ఒక డిస్మెంటల్ అండ్ అసెంబ్లింగ్ అంటే ఒక మెషిన్ తీసుకున్నట్లయితే, మెషినరీని ఒక ఇంజిన్ తీసుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా ఇప్పగలం, ఏ విధంగా ఫిట్ చేయగలం అనేది కూడా విత్ హ్యాండ్లింగ్ పార్ట్స్, అంటే హ్యాండ్లింగ్ పార్ట్స్తో కానీ టర్క్యూ మెథడ్స్లో కానీ అంటే కరెక్ట్గా ఇప్పడం, కరెక్ట్గా బిగించడం కానీ ఇంకా అన్నీ కూడా మీకు దాదాపు ఇంజిన్ గురించి డిస్మెంటలింగ్ అసెంబ్లింగ్ కూడా మీకు నేర్పిస్తారు. ఇక ఓవర్హోల్ సర్వీస్ టెస్టింగ్ అండ్ డీజిల్ ఇంజిన్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ 6 ఆఫ్ ఫంక్షనాలిటీ మనకి. అలాగే ట్రాష్ అండ్ టెస్ట్ రిపేర్ కూలింగ్ అండ్ లూబ్రికెంట్ సిస్టమ్ ఆఫ్ ది ఇంజిన్, మనకి కూలింగ్ ఆయిల్ ఉంటుంది, అలాగే లూబ్రికెంట్ సిస్టమ్ ఆఫ్ ది ఇంజిన్ అంటే ఇంజిన్ అనేది మన ఆయిల్తో రన్ అవుతుంటుంది. అవి ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేయాలి అవన్నీ కూడా మనకి ఆయిల్తో కొన్ని ఇంజిన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి మీకు క్లియర్గా నేర్పిస్తారు. అలాగే ట్రేస్ అండ్ టెస్ట్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇంజిన్, క్లీనింగ్ ఎయిర్ వాల్యూస్, ఎగ్జాస్ట్ ఇన్లెట్ వాల్యూస్, ఇంజిన్కి సంబంధించిన ఏదైనా ఇన్లెట్లు, ఎగ్జాక్ట్లో పైపులు కానీ ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేయడం మనం అన్నీ కూడా సెమిస్టర్లో ఉంటాయి. అంటే దాదాపు 99% అంతా ఇంజిన్ గురించి ఉంటుంది. సర్వీస్ డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ చెక్ ప్రాపర్ ఫంక్షనాలిటీ, అలాగే క్యాలిబ్రేషన్ ఫర్ ది మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పంప్స్ చెకింగ్ ఇంజెక్టర్స్, ఫిల్టర్స్ కానివ్వండి, మనకు ఆయిల్ పంప్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పంప్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడే మనం చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా చెక్ చేసుకున్నప్పుడే మనకి ఇంజిన్ అనేది పనిచేస్తుంది. అది ఏ విధంగా చెక్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా పంప్స్ ఉంటాయి, అవి డీజిల్ పంప్స్ ఏంటి, ఎలక్ట్రికల్ మనకి ఫ్యూయల్ పంప్స్ ఏంటి, అన్నీ కూడా మనకి వాళ్ళు బ్రీఫ్లీగా నేర్పిస్తారనమాట. ఇక ప్లాన్ ఓవర్హాల్ స్టేషనరీ ఇంజనీర్ గవర్నర్ చెక్ ఫంక్షనల్, ఇంజిన్లో ప్రతి భాగాన్ని కూడా నీట్గా చెక్ చేసుకోవాలి. స్టేషనరీ ఇంజిన్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి. ఇంకా మానిటర్ ఎమిషన్ వెహికల్ అండ్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ ఆపరేషన్ ఫర్ ది అబ్టెండ్ పొల్యూమెంట్ ఫర్ ది ఎమిషన్ నార్మ్స్ అండ్ క్యారీ అవుట్ ఓవర్ హ్యాండింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ స్టార్టర్ అండ్ మోటార్, డయాగ్నోస్ అండ్ rectify and defect in light motor vehicle, heavy motor vehicle, ensure functionality of the vehicle. చూడండి, డయాగ్నోస్ అండ్ రెక్టిఫై అండ్ డిఫెక్ట్స్ అండ్ లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్, ఇంజిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ వెహికల్ అంటే వెహికల్కి మనకి ఏవైనా ప్రాబ్లం వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కూడా లైట్ మోటార్ వెహికల్ కానీ, హెవీ మోటార్ వెహికల్స్లో కానీ మనకి నేర్పించడం జరుగుతుందన్నమాట. అలాగే చెకింగ్ ది కండిషన్ ఆఫ్ ది హోల్స్, మౌంట్స్ అండ్ రేడియేటర్స్, ఫ్యాన్స్, మనకి ఏంటంటే అయితే హోల్స్, మౌంటైన్స్ అంటే రేడియేటర్స్, ఫ్యాన్స్ కానివ్వండి, మనకి ఆయిల్ వెళ్ళి గొట్టలు కానివ్వండి, ఇంకా మౌంటైన్స్ కానివ్వండి, ఏ విధంగా చెక్ చేయాలి ఏంటనేది కూడా మనకి సెకండ్ సెమిస్టర్లో బ్రీఫ్లీగా నేర్పిస్తారనమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ డయాగ్నోస్టిక్స్ ఆఫ్ కార్ ఇంజన్స్, మనకి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి కార్ ఇంజన్స్లో, అలాగే కూడా అన్నీ కూడా మనకి నేర్పించడం జరుగుతుందన్నమాట. ఇక ఫర్దర్ లెర్నింగ్ పాత్వేస్ అంటే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండ్ డిజిగ్నేటెడ్ ట్రేడ్, మనం అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి అనేది మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్రెంటిస్షిప్ కంప్లీట్ కాకపోయినా సరే మీరు ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించవచ్చు. కాకపోతే అప్పుడు 10th+ ఐటీఐ అని అడుగుతారు కాబట్టి ఐటీఐలో అన్ని ట్రేడ్లు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. మీకు కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఉద్యోగం సంపాదించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ డీజిల్ మెకానిక్ వాళ్ళు ఈ విధంగా ఒకవే ఉంటుంది. అండ్ 10th కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లస్ అప్రెంటిస్ అయితే మాత్రం మీకు తప్పకుండా 10th+ ఐటీఐ అని అప్రెంటిస్ అని ఎప్పుడైతే అడిగారో కేవలం డీజిల్ మెకానిక్ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ వస్తారు. ఇలాంటప్పుడు ఒక్క వేకెన్సీ 2 వేకెన్సీలు ఉన్నా సరే తప్పకుండా అందరూ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం అనేది మీరు సంపాదించవచ్చు అనమాట. ఇక క్రాఫ్ట్మెన్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్స్ అంటే మనకి ఐటీఐకి ఇన్స్ట్రక్టర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఈ కోర్సుకు పెద్దగా విలువ లేదని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్నే కాకుండా నేను అందరి దగ్గర తెలుసుకొని కూడా మీకు విషయాలు అనేవి చెప్పడం జరుగుతుంది. క్రాఫ్ట్మెన్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ గురించి డైరెక్ట్గా నేను ఐటీఐలో ఫ్యాకల్టీని వెళ్ళి కన్సల్ట్ చేశాను. దీని గురించి అయితే ఈ కోర్సుకు పెద్దగా వాల్యూ లేదని అందరూ చెప్తున్నారనమాట. ఇక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనం సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ట్రేడు
అండ్ క్యాండిడేట్స్ షాల్ గెయిన్ టు ఫుల్ ఎంప్లాయిడ్ ఆన్ ది ఫాలోయింగ్ ఆఫ్ వర్క్షాప్స్. చూడండి మనకి ఎటువంటి వర్క్షాప్లో డీజిల్ మెకానిక్ ఎటువంటి వర్క్షాప్లో వస్తాయంటే కార్ అండ్ బస్ అండ్ సర్వీసింగ్ సెంటర్స్. సో ఫ్రెండ్స్ చూడండి, కారు బస్ సర్వీసింగ్ సెంటర్స్లోని షోరూమ్స్లో టెక్నీషియన్గా హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు మనకి ఎలా అంటే టీమ్కి ఒక లీడ్ అంతవరకు కూడా ఎదుగుతారు అనమాట. అంటే ఒక సెక్షన్కి హెడ్ అయ్యేంత వరకు కూడా ఎదుగుతారు. మనం డీజిల్ మెకానిక్ చేసిన తర్వాత ఒక షోరూంలో కానివ్వండి, ఒక సర్వీస్ సెంటర్లో కానివ్వండి హెల్పర్గా జాయిన్ అయిన తర్వాత మానేయకుండా చాలా మంచి కంపెనీలు అయితే ఏదైనా ఒక మోటార్ సుజుకి కానివ్వండి, వరుణ్ కానివ్వండి, హుండై కానివ్వండి, ఇటువంటివైనా మంచి మంచి కంపెనీస్లోని కనుక మనం టెక్నీషియన్స్గా జాయిన్ అయితే మాత్రం తప్పకుండా టీమ్ లీడర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిలోని కూడా మంచిగానే ఉద్యోగాలు ఉంటాయి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే జనరేటర్ సర్వీసింగ్ సెంటర్స్, డోజ్కో అనేవి క్రేన్ ఆపరేటర్స్ అనమాట. క్రేన్స్ అనేవి ఇక్కడ డోజ్కో కంపెనీలు తయారవుతాయి. ఇక్కడ కూడా ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్, ఫెర్టిలైజర్స్ కంపెనీ. సో ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, డీజిల్ మెకానిక్ ఎక్కడైతే ఇంజిన్స్తో వర్క్ జరుగుతుందో, ఏ ఇండస్ట్రీలో కూడా ఇంజిన్ లేకుండా వర్క్ జరగదు. అటువంటి ఇండస్ట్రీలో మీకు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఉండే తీరుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడున్నా సరే కొన్ని సంస్థల్లో అంటే కొన్ని ఫ్యాక్టరీలో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్టరీలో తక్కువ వేకెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా మనకు ఉద్యోగం దొరికినప్పుడు గవర్నమెంట్ జాబ్ దొరికేంత వరకు కూడా మనం దాదాపు అందులోనే పర్మనెంట్ అవ్వాలి. అంతేగాని మనం ఏదైనా నచ్చలేదని చెప్పేసి ఒకటి మానేసామంటే ఇంకోటి ఎత్తుక్కోవడం ఈ రోజుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు డీజిల్ మెకానిక్ కానీ మంచి స్కిల్ ఉంటే మాత్రం తప్పకుండా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ అనేవి 100% దొరుకుతాయి. కాకపోతే దొరికేంత వరకు కొంచెం కష్టపడి సెర్చ్ చేసుకొని వెతుక్కొని సంపాదించుకోండి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఆల్ స్టేట్ బోర్డ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని టీఎస్లోని ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఆర్టీసీలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా డీజిల్ మెకానిక్ అనేది మంచి ఆపర్చునిటీ అనమాట. మనం ఆర్టీసీలోకి ఎంటర్ అవ్వాలంటే తప్పకుండా డీజిల్ మెకానిక్ అనేది చేసి ఉండాలి. డీజిల్ మెకానిక్ చేస్తేనే కానీ ఆర్టీసీలోకి మనం ఎంటర్ అవ్వలేము. కాబట్టి డీజిల్ మెకానిక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉన్నాయో తప్పకుండా మీరు ఎంప్లాయ్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే మన స్టేట్ బోర్డులో తీసిన వాటికి ఎంప్లాయ్మెంట్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది తప్పకుండా. ఇక గవర్నమెంట్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి చూడండి, ఇండియన్ రైల్వేస్లోని, డిఫెన్స్లోని BHEL, NTPC, LOCL, HPCL, అలాగే DRDO ఆటోమిక్ రేస్ సెంటర్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్స్, IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఫ్రెండ్స్, ETC అనమాట. ETC అంటే మొదలైనవి. ఇవన్నిటిలోని 100% ఉద్యోగాలు పడతాయని మనం చెప్పలేము, కానీ ఇండియన్ రైల్వేస్లో 100% పడతాయి. అలాగే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో వెహికల్ ఫ్యాక్టరీ ఉంది, అందులో పడతాయి. మనకి డిఫెన్స్లో చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీలోని మనకి డాక్యార్డ్, విశాఖపట్నం డాక్యార్డ్, ముంబై డాక్యార్డ్, కార్వా డాక్యార్డ్, మజ్గన్ డాక్ లిమిటెడ్, ఈ 4 వీటిలో కూడా ఎప్పటికప్పుడే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మిగతా అన్నింటిలో కూడా రావని కాదు, కాకపోతే 1 నుంచి 5 వేకెన్సీ లోపల పడుతుంటాయి అన్నమాట డీజిల్ మెకానికల్. మీరు ఖచ్చితంగా ఒక్క పోస్ట్ పడినా తప్పకుండా నేను సంపాదించగలను అని కసి మాత్రం మీలో ఉంటే తప్పకుండా మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. మీరు అప్పటి వరకు ప్రైవేట్ జాబ్స్ అనేవి చేసుకోండి. ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలంటే డీజిల్ మెకానిక్ ఒక్క పోస్ట్ పడినా నేను సంపాదించగలను అన్న పొజిషన్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ఎప్పుడు ప్రిపేర్ అవుతుండండి, తప్పకుండా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, తప్పకుండా మీకు మంచి ఉద్యోగం వస్తుంది అనమాట. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే సెటప్ ఓన్ వర్క్ షాప్. సో ఫ్రెండ్స్, ఓన్ వర్క్గా ఒక వర్క్ షాప్ అరేంజ్ చేసుకోవడం తప్ప ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటూ ఏమి ఉండవు డీజిల్ మెకానిక్ అయితే. మీరు తప్పకుండా అంటే మీరు మంచి వర్క్ నాలెడ్జ్ ఉండి మీ దగ్గర ఈరోజు ఒక మెకానిక్ షాప్ పెట్టారంటే ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు. అలా మీరు కనుక చేసే వర్క్ కనుక నాణ్యంగా అంటే క్వాలిటీ వర్క్ కనుక మీకు అందిస్తే తప్పకుండా మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఈరోజు మీరు ఒక్కరే చేస్తారు, ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు ఇంకొక 2 కుర్రోళ్ళని పెట్టుకోవచ్చు, తర్వాత 2 నలుగురు అవ్వచ్చు, నలుగురు 10 మంది అవ్వచ్చు. ఎందుకంటే వర్క్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వాళ్ళు అందరూ ఏదో ఒకడు మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి మీరు ఓన్ వర్క్ షాప్ సెటప్ చేసుకున్నా సరే ప్రణాళికతో చేయండి, తప్పకుండా ఇందులోనే కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఇది ఐటీఐలో కేవలం తెలుగులో ఐటీఐ వాళ్ళందరినీ ఉత్తేజపరచాలి, ఐటీఐ వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉండాలని ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే డీజిల్ మెకానిక్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.